సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇక ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ నేతలను తెలంగాణ ప్రభుత్వం అయితే ఆహ్వానించిన సందర్భాలైతే నెలకొన్నాయి. ఇక ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు వివిధ దేశాలు అదేవిధంగా వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా ఫ్యూచర్ సిటీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరుగుతోంది, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో దగ్గరుండి అక్కడున్న అధికారులతో చర్చిస్తూ ఆ ఏర్పాట్లనైతే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ నేతలందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆహ్వానించిన సందర్భాలున్నాయి. అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ వివిధ రాష్ట్రాలకు వెళ్లడము, ఆయా ముఖ్యమంత్రులను కలవడము, గ్లోబల్ సిటీలో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించడం కూడా జరిగిపోయాయి. ఇక ఈ నెల 8-9 తేదీల్లో ఈ 2 రోజులలో కూడా అతిపెద్ద గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 8-9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి అయితే చేరుకున్నారు. అక్కడ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. అక్కడ దగ్గరుండి అధికారులతో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత సేపట్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అటు సీఎంలు రాబోతున్నారు, వివిధ పారిశ్రామికవేత్తలంతా కూడా రాబోతున్నారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అనే కోణంలో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వేదిక పైన అసలు ఏ విధంగా జరుగుతుంది, ఆ సిస్టమ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఆ ప్రాజెక్ట్స్ వర్క్ ఏ విధంగా ఉన్నాయి అంటూ కూడా అటు ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా వివరిస్తున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8-9 తేదీల్లో అయితే జరగబోతోంది. అంగరంగ వైభవంగా ఈ సమ్మిట్ అయితే నిర్వహిస్తున్నారు. 2047 ఏ విధంగా ఉండబోతోంది, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే ఈ గ్లోబల్ సమ్మిట్ కి వివిధ పారిశ్రామికవేత్తలంతా కూడా హాజరవబోతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారందరికీ కూడా ఆహ్వానాలు పంపిన సందర్భాలున్నాయి. ఇక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు కూడా ప్రతి ఒక్క అంచున కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. అక్కడ ఎటువంటి ఫోటో ఎగ్జిబిషన్ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. మరి వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు రాబోతున్నారు, వివిధ పారిశ్రామికవేత్తలంతా కూడా రాబోతున్నారు. ప్రపంచ దిగ్గజ నేతలందరినీ కూడా ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అంతకు మించిన ఏర్పాట్లు ఉండాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కాబోతున్నారు. ఇది అంతా కూడా ఫ్యూచర్ సిటీలో జరగబోతోంది. మరి ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి అడుగడుగున అటు నడుస్తూ అటు పరిశీలిస్తున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతోంది, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి, అటు పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ అటు సెక్యూరిటీ పరంగా అదేవిధంగా
ఆ ఏర్పాట్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని పకడ్బందీగా పర్ఫెక్ట్గా ఉండేలాగా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేసిన సందర్భంలో అక్కడ అధికారులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ అధికారులంతా ఏర్పాటు చేస్తున్న ఆ ప్రదేశాలు, అదేవిధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ను ఆ రోజు అంటే 8, 9 తేదీల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ను అరేంజ్ చేయడం జరిగింది, మరి వాటన్నిటిని గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకొని గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి సూచనలు చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ సభ ముగించుకొని కూడా నేరుగా ఆయన గ్లోబల్ సిటీ ఫ్యూచర్ సిటీ చేరుకోవడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కూడా ఆయన అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులు కూడా సీఎంతో ఉన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క సమ్మిట్ లో వివిధ సమావేశాల వేదికలు, స్క్రీనింగ్, సీటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అసలు ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి, ఎందుకంటే ప్రపంచం నుంచి దేశ విదేశాల నుంచి కూడా అతిరథ మహారాజులు చాలా మంది వస్తున్నారు, అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తా ఉన్నారు, అనేక రంగాలకు చెందినటువంటి వ్యక్తులు వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా, ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ వసతి కావచ్చు, ఇక్కడ సమావేశ వేదికలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సీటింగ్ విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు, వాహనాల పార్కింగ్ ఎలా ఉంది, భద్రత ఎలా ఉంది అనే అంశాలపైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అయితే అక్కడుండి పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ అనేది ఖచ్చితంగా కూడా తెలంగాణ ఫ్యూచర్ ఆవిష్కరణకు సంబంధించి కూడా పెట్టుబడిదారులకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు వివరించాలి. కాబట్టి అనేక సభా వేదికలు అక్కడ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే సాంప్రదాయమైనటువంటి అన్ని వాళ్ళకి తెలియజెప్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, పర్యటన రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఏఐ టెక్నాలజీ కావచ్చు, ఉన్నటువంటి అన్ని వసతులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా నిర్వహించారు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి మాత్రం సమ్మిట్ లో ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంటి, విజన్ డాక్యుమెంట్ విడుదల చేసే ప్రాంగణానికి సంబంధించి కావచ్చు, కొంతమంది ప్రముఖులు ప్రసంగించేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, ఎందుకంటే అనేక మంది కీలక వ్యక్తులు విదేశాల నుంచి కూడా చాలా మంది ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయన దేవరకొండ మీటింగ్ ముగించుకొని కూడా నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతమైన ఏరియల్ రివ్యూ కూడా నిర్వహించారు. ఏరియల్ వ్యూ ద్వారా కూడా మొత్తం అక్కడ సమావేశ ప్రాంగణాన్ని, ఆ రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అన్నింటినీ పరిశీలించారు. కొన్ని కీలక సూచనలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిన నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతమైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విగ్రహ ఏర్పాట్లు సచివాలయంలో ఎలా అయితే ఏర్పాటు చేశారో అలా ఇక్కడ కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మరికొన్ని కీలక కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి ఏమైనా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి తిరిగి పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి చూడాలి, చాలా పెద్ద ఎత్తున కూడా అనేక మంది, అనేక రకాల నిపుణులు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తు సంబంధించినటువంటి ఏదైతే విజన్ డాక్యుమెంట్ విడుదల కానున్న నేపథ్యంలో 2047కు సంబంధించినటువంటి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అనేది ప్రపంచ దేశాలకు తెలియజెప్పే కారణంగా తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణకు ఉన్నటువంటి అవకాశాలను కూడా మొత్తం కూడా అందరికీ తెలియజెప్పే అంశానికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతమైన ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సమావేశ ప్రాంగణాలన్నీ కూడా తిరిగి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎస్ వాసు, అలాగే అటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపడం జరిగింది, అక్కడికి వెళ్లి స్వయంగా ఆహ్వానించడం జరిగింది. వివిధ విదేశ ప్రతినిధులంతా కూడా హాజరు కాబోతున్నారు. అలాగే ఇటు క్రీడాకారులకు సంబంధించి కూడా ఎవరైనా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటికే ఖచ్చితంగా చాలా మంది క్రీడాకారులకు సంబంధించినటువంటి ప్రపంచ క్రీడాకారులకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ మెస్సీ కూడా రేపు 11వ తారీఖు ముఖ్యమంత్రితో మ్యాచ్ కోసం కూడా ఆయన
ఫుట్బాల్ దిగ్గజం, ప్రపంచ దిగ్గజం అయినటువంటి మెస్సీ కూడా రాబోతున్నారు. ఆ టీంతో తెలంగాణ ముఖ్యమంత్రి టీం కూడా రేపు ఆయనతో ఫుట్బాల్ ఆడబోతుంది ఉప్పల్ స్టేడియంలో. కానీ ఇక్కడికి కూడా మహిళా ఫుట్బాల్ స్టేడియం, ప్రపంచంలోనే తొలి మహిళా ఫుట్బాల్ స్టేడియం కూడా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరో రకంగా అది అంటే రకరకాలుగా అనేక మంది ఇటీవల కాలంలో కూడా అవార్డులు గెలుచుకొని కూడా ఇటీవల కాలంలో చాలా ఒలింపిక్స్ లో కూడా గెలిపినటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా మంది పుల్లెల గోపిచంద్, సింధు లాంటి చాలా మంది ప్రముఖులే కాకుండా అంతర్జాతీయ స్థాయి సంబంధించినటువంటి క్రీడాకారులు కూడా కొంతమందిని ఆహ్వానించారు. చాలా మంది కూడా వస్తామని కూడా హామీ ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులే కాకుండా దేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రీడా నిపుణులు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకోవడానికి ఇప్పటికే పలు కంపెనీలు, రిలయన్స్ తో పాటు మరొక కొన్ని ఫుడ్ సంబంధించినటువంటి కొన్ని 5 స్టార్ హోటల్స్ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా రిలయన్స్ కి సంబంధించి వాంతారా అనేటువంటి ఒక పెడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, అంటే రకరకాల పెట్టుబడులకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓయూలకు సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి రేపు విజన్ డాక్యుమెంట్ చూసిన తర్వాత మరికొంత కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ఆకర్షించాలి, వాళ్ళకి ఉన్నటువంటి అవకాశాలను తెలియజెప్పాలి. కాబట్టి ముఖ్యమంత్రి ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అసలు ఎలా ఏర్పాట్లు చేశారు, అవి ఎంత మేరకు ఆకర్షించగలుగుతాయి, ఎంత మేరకు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా పరిశీలిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ వచ్చేటువంటి చాలా మంది కూడా ఇప్పటికి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. విదేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక దిగ్గజాలతో పాటు పలువురు ఆయా దేశాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రతినిధులు కావచ్చు, మరొక ఒక ప్రపంచ స్థాయి కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓలు, మరొక చైర్మన్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగానే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు ఉండాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఆయన హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా కూడా ఒకసారి పరిశీలించారు. మళ్ళీ ఆయన ప్రస్తుతం ఆ కింద ఉన్నటువంటి ఆ హాళ్ళు, స్టాల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టాల్స్ తో పాటు అయితే వివిధ రంగాలకు సంబంధించి పర్యాటక శాఖతో పాటు ఇటు అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంటే విద్యా ఉపాధితో పాటు మహిళలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, ఇటు విద్యుత్ రంగానికి సంబంధించి కావచ్చు, మరోపక్క ఐటీ పరిశ్రమలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటిలో పెట్టుబడుల అంశానికి సంబంధించిన విషయం పైన కూడా ఉన్నటువంటి స్టాల్స్ అన్నిటిని కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తా ఉన్నారు. పెట్టుబడుల అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కాకుండా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ భవిష్యత్తును ఎలా ఉండబోతుందన్నది మాత్రం విజన్ డాక్యుమెంట్ లో రేపు 2047కు సంబంధించినటువంటి రైజింగ్ తెలంగాణతో పాటు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ 2025కు సంబంధించినటువంటి ఆవిష్కరణ జరగబోతోంది. భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండబోతుందో ఆ విజన్ డాక్యుమెంట్ లో చెప్పబోతా ఉన్నారు. కాబట్టి అంటే భవిష్యత్తు మొత్తానికి సంబంధించి తెలంగాణ ఎలా ఉంటుంది అనేది చెప్తున్న నేపథ్యంలో కూడా వస్తున్నటువంటి ప్రపంచ దిగ్గజాలందరూ కూడా తెలంగాణ అంటే చూపించాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ ఎదుగుతున్న అంశానికి సంబంధించినటువంటి ఉన్న అవకాశాలను ఖచ్చితంగా కూడా తెలియజెప్పే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం అక్కడ పర్యటిస్తా ఉన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఆ పరిసర దాదాపు 300 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కావచ్చు, వాళ్ళు సమావేశ మందిరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భోజనాలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు వాహనాలు నిలిపేందుకు ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లను కూడా ముఖ్యమంత్రి పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఆ రోడ్ల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు అన్నిటి అంశాలను పరిశీలి అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తున్నారు. చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజులు మాత్రం మరి మరొక 24 గంటలు మాత్రం సమయం మించి ఉంది. రేపు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం ఉదయం నుంచే మధ్యాహ్నం నుంచి అక్కడ నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 9వ తారీఖు సాయంత్రం వరకు కూడా కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సోమవారం అయితే మంగళవారం సాయంత్రం గ్లోబల్ సమ్మిట్ లో కూడా విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయబోతా ఉన్నారు. రేపు ప్రారంభానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఉపన్యాసాలు ఉంటాయి, మరొక కొన్ని కీలక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎంత మేరకు వచ్చాయన్న అంశంపైన కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చేటువంటి అతిథులకు విడిది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి వాళ్ళతో భేటీ అయ్యి ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మా ఇక్కడ ఉన్నటువంటి సీఎంతో పాటు కొందరు మంత్రులు మరొక కొంతమంది అధికారులు కూడా అక్కడే ఉండి అన్ని అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రేపటికి అన్ని కంప్లీట్ గా ఇప్పటికే దాదాపు 90% పూర్తయ్యాయి. కేవలం కొన్ని పనులు మాత్రం మిగిలిన సందర్భంగా వస్తుంది. కానీ వాటిలో మార్పులకు సంబంధించి ఎలా ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లను మాత్రం పరిశీలిస్తా ఉన్నారు. ఎస్ వాసు, అటు ఇండిగో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి హెలికాప్టర్లను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. మరి ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరి అతిథులంతా కూడా అంటే దేశ విదేశాల నుంచి కూడా రాబోతున్నారు, మరి వారంతా కూడా ఎప్పుడు హైదరాబాద్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ఎస్, ముఖ్యమంత్రి కూడా వాటిపైన కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఇండిగో ఫ్లైట్ ఏదైతే రద్దు అవుతున్న నేపథ్యంలో కొంచెం సంక్షోభం అయితే నెలకొంది. కానీ గ్లోబల్ సమ్మిట్ కు ఆ యొక్క ప్రభావం ఉండకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా కొంతమంది
వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఇక్కడ జాతీయ స్థాయిలో వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లైట్లకు సంబంధించి కూడా రద్దయిన నేపథ్యంలో కూడా వాటికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరోపక్క ఆ లోపల ఈ సమస్య ముగిసిపోయే అవకాశం ఉంది. ఇండిగో సంస్థ కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నాలు కూడా సాగిస్తుంది. అక్కడ సీఈఓను తొలగించి మళ్ళీ తిరిగి కొత్త సీఈఓ నియమించి అక్కడ ఏర్పాట్లు అయితే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అది సరిదిద్దకున్నా కానీ ఇబ్బంది ఏం లేదనే విషయాన్ని మాత్రం కొద్దిసేపు క్రితమే డిప్యూటీ సీఎంతో పాటు శ్రీధర్ బాబు మాట్లాడుతూ వాటిని అధిగమించేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాం. వాటి ఎఫెక్ట్ పెద్దగా ఉండదు గ్లోబల్ సమ్మిట్ మీద అనే విషయాన్ని మంత్రులు స్పష్టం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఆ విషయం మీద కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఏవియేషన్ అధికారులతో కూడా మాట్లాడారు. మరోపక్క ఇండిగో యాజమాన్యానికి సంబంధించిన చేస్తున్న ఏర్పాట్లపై కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తా ఉన్నారు. వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బంది, ఎందుకంటే ఇంకా 24 గంటల సమయం మిగిలే ఉంది దాదాపు. కాబట్టి రేపు మొత్తం కూడా అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ పూర్తిగానైతే గ్లోబల్ సమ్మిట్ మీద ఇండిగో ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు అనేది మాత్రం అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదొక్కటే కాకుండా పూర్తిగా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేశారు, చాలా మంది కమిట్మెంట్ ఇచ్చారు, ఎవరెవరు ఇక్కడికి రాబోతా ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రస్తుతం అక్కడ పర్యటిస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరికొన్ని సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సమావేశ ప్రాంగణాలతో పాటు అక్కడ సభా వేదికల దగ్గర ఆ సీటింగ్ విషయంలో కావచ్చు, మరోపక్క వాళ్ళకి ఏర్పాటు చేసిన ఇతర వసతులకు సంబంధించిన అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఆయన హెలికాప్టర్ వ్యూ ద్వారా కూడా ఆయన ఇప్పటికే పరిశీలించారు. అక్కడ రోడ్లకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, మొత్తం ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి కూడా ఏ ఒక్కరికి కూడా కేంద్ర మంత్రులతో పాటు మరోపక్క దేశ విదేశాల నుంచి పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నేతలతో పాటు అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వివిధ రంగ నిపుణులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సిటీ సమ్మిట్ ప్రాంగణంలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అటు దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులంతా రాబోతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా సీఎంలు రాబోతున్న పరిస్థితి అయితే నెలకొంటోంది. ఈ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నారు.